ఓకే ఆడియన్స్, నాకు అర్థమైంది ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ లాంచ్ ఇప్పుడు అదే జరగబోతుంది. అమ్మదానమ్మ బత్తే ట్రైలర్ లాంచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. సో లెట్స్ వాచ్ ద ట్రైలర్. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా, వాడు వీడే హీరో. మా దేవుడు వస్తాడు. ఎక్కడ్రా నీ దేవుడు వస్తాడు వస్తాడు అన్నావు, ఎక్కడ వచ్చాడు నీ దేవుడు? అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. పాట చాలా బాగుందిరా. అవునరా, ఏ నీకు జుట్టు పోయింది? మా నాన్నమ్మ చచ్చిపోయిందిరా. నేను జుట్టు పోయినందుక. అరే పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయంట్రా. ఎంత పెరిగి నేను అంతా కొట్టిస్తానరా. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? వాడు ప్రేమ కోసం చచ్చిపోయాడు, నేను ఆ టైప్ కాదు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు. నాన్న 1వ తారీఖు వచ్చింది, ఇప్పుడన్నా బట్టలు కొనిపెట్టి నాన్న. నాకు కూడా కొనిపించి నాన్న. నానా నాకు స్కూల్ ఫీజు కట్టనా? 1వ తారీఖు వచ్చింది నాన్న, ఏదో ఒకటి చేయి నాన్న. 1వ తారీఖు కట్టనా? ఆపండి, అది 1వ తారీఖు కాదు, అన్నిటికీ ఒకటే సమాధానం. 1వ తారీఖు డబ్బులు రాగానే పాలవాడికి, పేపర్ వాడికి, రెంట్కి, కరెంట్కి ఎక్కడి నుంచి వస్తాయి? మన మధ్య తరగతి కుటుంబాలలో మన కుటుంబంలో వెలుగులు రావాలంటే దేవుడు రావాలిరా. మా బతుకుల్లో వెలుగు లేదయ్యా, పాలవాడికి, పేపర్ వాడికి, రెంట్కి, కరెంట్కి మొత్తం ఆ దుర్మార్గుడే లాగేసుకుంటున్నాడయ్యా. అన్న పిలుపు మా ఇంట కమింగ్ సూన్. Man, that was hilarious trailer yaar. 2 minutes ట్రైలర్ లో కూడా ఇంత నవ్వించడం దట్ వాస్ సూపర్ యా, సూపర్. అంటే హిలేరియస్ ఫిలిం ట్రైలర్ కి ఏ మాత్రం తగ్గకుండా చేశారు, అంత బాగా చేశారు నిజంగా, సీరియస్లీ సూపర్. మరి అద్భుతమైన చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మన డైరెక్టర్ గారు ఇప్పుడు మనకు ఒక మంచి స్పీచ్ ఇవ్వబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్ గారు. సార్, మీ మాటల్లో మీ సినిమా గురించి మా ప్రేక్షకులకి. ఓకే, పృథ్వీ గారి గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు, నాకున్న వొకాబులరీ సరిపోదు, నాకు ఇచ్చిన పేమెంట్ కూడా సరిపోదు. అమ్మదానమ్మ బత్తాయో ఆ మాట విన్న వెంటనే అలాంటి పండు ఒకటి ఉంటుందని కనుక్కున్నాను. అంటే ఒక 25 ఏళ్ల కుర్రాడు ఆ పండు గురించి తెలుసుకోవాలనే తపనను రేకెత్తించిన హీరో మన హీరో. అలాంటి మా హీరోని మీరందరూ ఆదరించి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. అలాగే మన హీరోయిన్ హేమ గారి విషయానికి వస్తే అసలు ఈ ఈవెంట్ లో స్పేస్ లేదు, ఆమె నిరికించారు. హీరోయిన్ అంటే ఒక 18 ఏళ్ళు ఉండాలి, స్లిమ్ గా ఉండాలి. వీటన్నిటి మధ్యలో కూడా ఒక 50 ఏళ్ల యువతి 60 ఏళ్ల యువతి ఒక హీరోయిన్ గా వచ్చేటి అంటే పింఛన్ తీసుకునే వయసులో ఫంక్షన్ కి రావటం ఆవిడకే సాధ్యం. అలాగే డైరెక్టర్ల తాలూకు అర్థం లేనితనం, మా తాలూకు అర్థం చేసుకోలేనితనం, ప్రొడ్యూసర్ల తాలూకు వ్యాపార విలువలు ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళ కూతుర్లుగా ఒక 4 పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు. ఇంకా చెప్పాలంటే ఇక మన యాంకర్ సుధీర్ గురించి చెప్పాలంటే ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. అంటే వాట్సాప్ లో ఎవరు ఖాళీగా ఉన్నారు అని చూసుకుని రాత్రిపూట వేటాడడానికి బయలుదేరతాడు. రండి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటాడు. మన బెడ్రూమ్ కి వస్తాడు, మన పక్కనే నిలబడతాడు. లే రా పో ఓ అంటాడు.
నేను అలాంటి వాడిని కాదురా, మైకుండ్రా బాబు. ఇదిగో ఈ ఒక్క మాటతో నా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్ గా టక్కన వొకాబులరీ పట్టుకొని ఆ స్లాంగ్ పట్టుకొని చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ థింగ్. సూపర్ యార్. మీ సినిమా గొప్ప హిట్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఏదో లెటర్ వచ్చిందిరా ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. దిల్ దివానా నే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చురాए नींद उड़ाए कौन ये हर पल. అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ కనుక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో పొడుస్తాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంత లావున వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు. నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా నీ సీట్ అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది. చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? మామూలుగా చూస్తున్నా, ఎందుకు ఆతృత? నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా. ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటి అది వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో, బ్లూ అన్నావు, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే. అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు.